ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో గైస్, మనమైతే ఈరోజైతే ఆడబోతున్నాం ఇండోనేషియా బస్ సిమ్యులేటర్ గైస్. సో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. సో 300+ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. అండ్ దట్ 330 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట మనం. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ. సో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇంకెవరు మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట మన ఛానల్ అయితే. సో ఇలా కూడా ఎక్కించవచ్చా? ఓకే, స్కిప్ కూడా వేద్దాం, మనకి ఇదంతా అవసరం లేదు. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఇది పెట్టుకుంటా. సో నాది కొద్దిగా మొబైల్ కాబట్టి రొటేషన్ బాగుంటుంది. హారన్ అయితే ఓపీ ఉంది. బస్ స్టాండ్ ఇది ఓపీ ఉంది, బస్ స్టాండ్ కూడా. ఇది వచ్చేసరికి మనకి తమిళనాడు. అబ్బా పడింది కదా. అసలు ఓవరాల్ రుక్కేద్దాం బస్ స్టాండ్ది. ఫస్ట్ పర్సన్ వ్యూకి వెళ్దాం. కెమెరా బస్సెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి కెమెరా. అబ్బా గుద్దేసినాం. ఓకే గైస్, అప్పుడప్పుడు ఇలాంటి క్రేజీ థింగ్స్ అయితే జరుగుతుంటాయి మన ఛానల్లో. సో మీరు అన్నీ పట్టించుకోకూడదు గైస్. సో అందరి ఛానల్లో జరిగాయి. సో గేమ్ అయితే బాగుందని చెప్తాను. ఇదేదో పీసీలో అనుకుంటా మొన్న అప్డేట్ ఇచ్చాడు. సో 4.2 అనుకుంటా. ఇది మనకి కేరళ రూట్స్ ఇచ్చాడంట గైస్. సో మనకి తెలీదు మరి, అది చూద్దాము. అది కూడా తొందరలోనే చూద్దాం. బస్ కండిషన్ 97% గట్టిగానే ఉంది. టాటా బస్ అనుకుంటా గైస్. మరి ఇండోనేషియా టాటా బస్ రెడీగా అయితే ఉంది. అంత పైన ఎవరు బస్ స్టాండ్ నడతారు చూడండి. సరే ఇంత పైనుంచి తిప్పుకొచ్చాం బస్ని. మళ్ళీ సందులోంచి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. పర్లేదు, బస్ కంట్రోల్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా స్టెబిలిటీ అయితే లేదు. నేనైతే స్టెబిలిటీ లేదని చెప్పా. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? మ్యాప్ అంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సో డెస్టినేషన్ అనేది దూరంగా అయితే ఎట్టుకోలేదు, చాలా దగ్గరగా అయితే ఎట్టుకున్నాను అనమాట నేను. సో మన బస్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బస్ కోటే గైస్. బస్సు మామ ఉండు మామ. ఇండికేటర్ అయితే ఆటోమేటిక్ గైస్, ఆటోమేటిక్ ఇండికేషన్ అనమాట. మీరు ఇండికేషన్ వేసేటప్పుడు టర్న్ తీసుకుంటారు కదా, ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతాయి అనమాట. సో మొబైల్ స్టెబిలిటీ ఉండాలి గైస్. మీరు కొనుక్కునే మొబైల్ స్టెబిలిటీ ఈ జీబీ కాసుకునేటట్టు ఉంటేనే ఇలాంటి గేమ్ను ఆడడానికి నేను రికమెండ్ చేస్తాను. లైక్ మొన్ననే మన ఛానల్లో కొత్త గేమ్ అయితే వచ్చింది, గ్రాండ్ క్రిమినల్. ఆఫ్కోర్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకోండి. సో నేను ఊరు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే లేట్ అయితే అయింది. అటు పక్క ఏదో ఉంది గైస్, మన వాళ్ళు వెళ్ళేది షార్ట్ డిస్టెన్స్ అయినా అప్పుడే ఆకలి వేస్తుందంట మన వాళ్ళకి. అరే ఉండొచ్చు కదరా నాన్న. ఇంట్లో గైస్ రే నాన్న ఇంతలా ఉన్నారేంట్రా. అటు పక్క ఫుడ్ కావాలంట మన వాళ్ళకి అని వెళ్తుంటే ఓకే గైస్, ఇంకేం చేయలేము. మన వాళ్ళు తర్వాత తింటారు ఫుడ్. మరి బస్సు అయితే ఇచ్చి పడద్దాం. బస్ కండిషన్ అయితే చాలా బాగాలేదు. 88 వచ్చేసింది 97 నుంచి. అంటే కొద్దిగా మన డ్రైవర్ గారు కొద్దిగా వేళ ఆన్లో ఉన్నారు. సో అందుకని అలా ఉంది. ఓ డ్రైవర్ గారు తగ్గించండి, ఆన్లో ఉన్న తగ్గించండి. గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇటు వెళ్ళిపోయేది ఇటా వెళ్ళాము. ఓకే, ఇంచుమించు అలాగే ఉంది. కేరళ తమిళనాడు అలా ఉంది రోడ్డు. ఇండియన్ మ్యాప్ మోడ్ అంటే చాలా ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది, మ్యాప్ లోడింగ్ అంట. యాడ్లు వస్తున్నాయి, ఇప్పుడు చూసుకోవాలి, లేకపోతే బస్సు దూకేస్తుంది మళ్ళీ. సో ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నా, ఖాళీ దొరికిందనమాట ఈవేళ. సో అందుకని ఈవేళ అయితే రికార్డ్ చేస్తున్నాను.
ఏమనుకోకండి గైస్, ఓకేనా? హాలిడేస్లో కూడా తీయడానికి అవుతలేదు, ఏమనుకోకండి. నేను చెప్తున్నాను, జూన్ నెల నుంచి ఇంకా వీడియోస్ అయితే రావు గైస్ మన ఛానల్లో. నిజంగా సీరియస్గా చెప్తున్నాను, జూన్ నెల నుంచి అయితే వీడియోస్ అయితే రావు. మళ్ళీ అక్టోబర్కి వస్తాయి, అక్టోబర్కి వస్తాయి అన్నమాట. అక్టోబర్ తర్వాత ఇంకా మళ్ళీ జనవరికి వస్తాయి. మధ్యలో వస్తే రావచ్చు గైస్, ఇంకా అక్టోబర్ తర్వాత మధ్యలో వస్తే రావచ్చు. లేదు అనుకుంటే ఇంకా జనవరి తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా ఏప్రిల్లోనే అనమాట వీడియోస్ అయితే. ఓకే, టోల్గేట్కి అయితే వచ్చేసాం, కడదాం డబ్బులు. మళ్ళీ యాడ్ ఎవడు చూస్తాడు చెప్పండి? ఓకే, మాట్లాడుకుంటా ఇటు వచ్చాను, అటు వెళ్ళిపోయితే పోయేది అనుకుంటా. ఇటు ఏమి ఉండదేమో థింగ్ యాక్చువాలిటీ అని అనుకున్నాను నేను, కానీ రే నాన్న ఉండండి రా, టాటా మ్యాజిక్లు చాలా తొందరగా ఉన్నారు గైస్. మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలన్నమాట రోడ్ అయితే. సో లైవ్ చేద్దామని అనుకుంటున్నా, కుదురుతలేదు. సో పీసీ సెటప్ ఉండాలి మనది, వచ్చేసరికి మొబైల్ కదా. సో చూస్తాను, తొందరలోనే 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి. నిజంగా ప్రామిస్గా 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక పీసీ కొని అల్లాడిచ్చేద్దాం GTA 5 వీడియోలతోనూ. మంచిగా లైవ్ స్ట్రీమ్స్కి అయితే అవుతాము. సో ఇంకా లైవ్ స్ట్రీమ్స్ చేయొచ్చు మొబైల్లో, ఏ యాప్లో వస్తున్నాయి ప్లేస్టోర్లో, అలా కూడా చేయొచ్చు. బట్ అంతా ఎందుకు, మనకుంది ఇంకా 300 కదా సబ్స్క్రైబర్స్, మినిమం 500 అయినా క్రాస్ అయ్యాక లైవ్ స్ట్రీమ్ చేద్దాము అని ఉంది గైస్. మరి మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా అయితే కుదురుతుంది. నాకు కూడా మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట నాకు. ఓ అటు సైడ్కి అయితే వెళ్ళాలి, మాటల్లో ఇటు సైడ్కి అయితే వచ్చేసా, అంటే డైవర్షన్ తీసుకోవచ్చు. యా, ఇదేంటి కొత్తగా ఉంది. వచ్చేసాను డెస్టినేషన్కి. ఓ లాంగ్ అయిపోతుంది గైస్, నాకు అర్థమైపోయింది, డెస్టినేషన్ అయితే లాంగ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి అసలు ఏంటిది, పెట్రోల్ బంక్. ఫ్యూల్ అయితే బాగానే ఉంది, కొట్టేయాల్సిన అవసరం లేదు, 59 లీటర్స్. సో బాగున్నాయి కదా రోడ్లు, గ్రాఫిక్స్ అయితే కొంచెం దింపేసాడు. ఇంకా ఇది ఫ్లైఓవర్ అనుకుంటా గైస్. రే నాన్న తొందర పదరా బాబు, బస్ నాన్న. ఫాస్ట్ కొట్టినప్పుడేమో ట్రాఫిక్ స్లో అయిపోతుంది, స్లోగా వెళ్తున్నప్పుడేమో ఫాస్ట్ అయిపోతుంది. ఒకసారి సడన్ బ్రేక్లు వేస్తారు, ఎందుకు వస్తారు రా నాన్న మీలాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు బుర్రపాడు చేయడానికి. కాకపోతే ఇటేనా మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది నాకు, ఇట్టే అనుకుంటా. ఓ గైస్ ఇటు వస్తాము, ఇది 4 లైన్ హైవేనా అయితే నో ప్రాబ్లం. అది సర్వర్ రోడ్ అనుకుంటా. స్లో వచ్చాయి. మనం అంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కూడా కాదు, మనం ఇప్పుడు కొద్దిగా ఆన్లో ఉన్నాం. అదే డ్రైవర్ గారు లైన్ మళ్ళీ అనుకుంటారు, డ్రైవర్ గారు కొద్దిగా ఆన్లో ఉన్నారు. సో 29 ప్యాసింజర్స్తో మన బస్సు అయితే బయలుదేరిపోయింది అనమాట. బయలుదేరిపోయి చాలాసేపు అయిపోయింది అనుకోండి. కాకపోతే మన డ్రైవర్ గారికి ఇప్పుడే కొద్దిగా దిగుతుంది. నాకు టికెట్లు కూడా కొట్టలేదు, లేకడా పక్కలు. లేకపోతే వాటర్ ట్యాంకులు సర్వే చేసుకోవాలంటే తర్వాత చేసుకోవాలి, బస్సుతో పాటు పోటీకి వచ్చేస్తానంటే కష్టం కదా. రే ఉండుండ్రా నాయన, నీ కంగారు సంతకెళ్ళా నన్ను పెట్టేసేటట్టున్నారు. అది నేను మ్యాప్ కూడా చూసుకోకుండా స్ట్రైట్. సూపర్ ఎంత స్పీడ్లో గుద్దామో కామెంట్ చేయండి. ఒక్క నిమిషం, డ్యామేజ్ అవుతుంది అన్నాడు అప్డేట్లో, అయిపోయింది డ్యామేజ్ ఏమన్నా బస్సుకి. సూపర్ గైస్, సమీత ట్రావెల్స్ అయిపోయింది కథం. వెళ్ళిపోదాం. బస్ కండిషన్ అయితే దెబ్బ అయిపోయింది చూడండి, 81కి వచ్చేసింది. ఒక హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి కదా డ్రైవర్ గారు, ఇలా అయితే ఎలా అండి? వర్షం కూడా పడుతుంది. రే నాయన, ఏం ట్రాఫిక్ రాది.
ఒక్కసారి నాకు బస్సు బాగా ఉన్నది, అది కండిషన్ బాగాలేదు, బస్సు ఆగిపోద్దేమో అని ఆలోచిస్తున్నా. ఫ్యూల్ కూడా లీక్ అయిపోతున్నట్టుంది. 59 లీటర్స్ నుంచి 55 లీటర్స్ వస్తుంది. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూస్తా, ఈ రోడ్లో ఇప్పుడు కొట్టేస్తా. మ్యాక్సిమం 150 టచ్ చేస్తా. చూడొచ్చు గైస్, ఫిజిక్స్ అనమాట, వాటర్ వే చూడొచ్చు అలాగా పెట్టాడనమాట. మన బస్సుకి కూడా వస్తుంది, ఈవెన్ మన బస్సుకి కూడా వస్తుంది అనమాట. టోల్ గేట్ అనుకుంటా, టోల్ గేట్ స్లో చేయి. బో గైస్ అబ్జర్వ్ చేశారా రబ్బరు? అరే నడరా, అది స్టాప్ లేదు. దీన్ని గుద్దేసాం, మనకు డబ్బులు మిగిలివు. 500 ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు అని క్రాష్ చేసుకుని వచ్చేసాం. ఇంటీరియర్ వ్యూ నడపాలంటే గైస్ కొద్దిగా ఫస్ట్ పర్సన్ వ్యూలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. మ్యాప్ మళ్ళీ చూసుకొని రోడ్ అటు చూసి స్పీడ్ చూడాలంటే కొద్దిగా మ్యాప్ మళ్ళీ లోడ్ అవుతుంది. యాడ్స్ వచ్చేస్తున్నాయి గైస్, మనం ఏం చేయలేం. గేమ్ స్పాన్సర్ది మనం ఏం చేయలేము. సో నేనైతే 11 minutes అప్పుడే రికార్డ్ అయిపోయింది వీడియో. సో ఈ వీడియో వచ్చరికి రేపు వస్తుంది గైస్, ఓకేనా? రేపు కానీ ఇవాళ నైట్కి అయితే మ్యాక్సిమం అప్లోడ్ చేసేస్తాను అనమాట ఆ వీడియో. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం వచ్చేసరికి 6:04 అయితే అవుతుంది. 6:04 అయిపోయింది, 6:05 అవుతుంది. వచ్చేసాం. బస్ అయితే సైడ్ కాపాలి. డ్రైవర్ గారు అయిపోయాడండి ఆ డ్రైవరు. ఇప్పుడు మనం అయితే కొద్దిగా దిగి కొద్దిగా బస్ కండిషన్ చూడాలి గైస్. సొట్ట ఆన్ కొట్టేసింది ఇది చూడండి, అసలు లైట్స్ కూడా ఆన్ అవుతలేదు బస్సు. సరే ట్రై చేస్తాను నేను. లైట్స్ ఆన్ అయ్యాయిలేండి లైట్స్ అయితే. థ్యాంక్ గాడ్ అవ్వవేమో అనుకున్నా. బస్ అయితే ఘోరంగా అయిపోయింది, 77% డ్యామేజ్ అనమాట. సరే వెళ్దాం అంటే వీళ్ళు అరే ఉండండిరా నాయన, మీగోలేంట్రా, తీస్తా బస్. కంగారు అడగండి, కంగారు జంతువులా ఉన్నారా నాయన మీరు. ఏ ఊరు తమ్ముడు? డేంజరస్గా ఉన్నారు. పోలీసులు కూడా ఏమంటలేదు, మనం తీసేది ఏమీ లేదులేండి, పోలీసులు ఏమనలేదంటే. కానీ నేను అది కెమెరాది అడ్జస్ట్ చేసుకునేలా ఉంటే బాగుండు. ఇది అడ్జస్ట్ చేసిన స్టెబిలిటీది వెళ్ళిపోద్ది, స్టెబిలిటీ బట్టి టర్నింగ్స్ బట్టి వెళ్ళిపోతుంది. వచ్చేసామనుకుంటా డెస్టినేషన్కి. నాకు తెలిసి షార్ట్ డిస్టెన్స్ పెట్టాను, అరౌండ్ ఒక 500 kilometers ప్లస్ ఉంటుంది డెస్టినేషన్. ఓకే స్లో చేయరారే నాన్న, సందులు రాయి, మన బంధువులు కాదు. ఎట్టేహాడు మనోడు, చెప్పా. పైగా రైట్ సైడ్కి ఇండికేషన్ వేద్దాం. ఓకే చలో చేస్తున్నా. బస్ స్టాప్. మన ప్రైవేట్ బస్ అయితే దూకేస్తుంది మామూలుగా. ఇటేనా గైస్? సరిపోయింది పో, ఇదే సరిపోయింది వీడియో అంతా గైస్. ఏమన్నా వీడియో రాంగ్ ఉంటే సారీ, నేనేం చేయలేను, ఓకేనా? ఓకే ఇక నేను ఫస్ట్ పర్సన్ వ్యూ అలవాటు చేసుకోవాలి. ఇదివరకు ఆడేవాడిని, బట్ ఇప్పుడు ఆడట్లేదన్నమాట ఈ మధ్యన. సో ఇప్పుడు అలవాటు చేయాలి ఫస్ట్ పర్సన్ వ్యూ. మళ్ళీ దంచి కొట్టు ఎవడొస్తాడు చూద్దాం, రోడ్లో స్పీడ్ చూద్దాం. మధ్యలో కంటిన్యూస్గా చూస్తే ఎదరా అయిపోతుంది అనమాట, బిస్కెట్ అయిపోతుంది. మా ఖాళీగా ఉంది రోడ్డు, ట్రాఫిక్ కూడా నో ఇష్యూ. 125, 100, 100, 138, 139 ఈజీ కూడా ఇచ్చాను అనమాట. జంక్షన్ రోడ్ ఇది. స్లో మా వేరే వెహికల్స్ వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటారు అనమాట, మన తప్పు. ఆయన బస్సోడు అలా వచ్చేయచ్చని. సో గైస్ నా వాయిస్ క్లారిటీ
ఉందా చెప్పండి, లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అరే నాన్న రే కొద్దిగా హార్న్ కొట్టుకుని రండ్రా. మరీ ఇంత దరిద్రంగా ఉందిరా ఏంట్రా ట్రాఫిక్. ఫిజిక్స్ అనే పెట్టినా ఇది మిస్ అయిపోయాడు. ట్రాఫిక్ వెహికల్స్కి హార్న్ పెట్టినా బాగుండేది. ఇండికేషన్ అంతా బాగానే పెట్టాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ కొట్టేనా. బస్ ఆగిపోయింది. స్టార్ట్ చేయి, ఆఫ్ చేయి, స్టార్ట్ చేయి, రివర్స్ చేయి. అమ్మా స్టార్ట్ అయిందిరా నాయన. పర్సెంటేజ్ 69కి వచ్చేసరికి బస్సు అయితే దడదలు కొట్టేసుకుంటుంది. నైట్ టైము మన సమీత ట్రావెల్స్ బస్సు వేసేయాలి. బస్సు కూడా అప్గ్రేడ్ చేయించాలి గేసి, లైటింగ్ అన్నీ. మనోడైతే ఏదో కాకా డ్రైవర్ మనోడు వేసేసి రోజుకి నైట్ డ్రైవింగ్ అనేసరికి మనోడు ఫుల్ ఎత్తేస్తాడు. ఈరోజు కూడా అదే పరిస్థితి మన డ్రైవర్ది. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్ ఫుల్. అరే ప్లీజ్ రా, నీ దండం పెడతారా. అదే ఇలా గుర్తుకొని పోరా డ్రైవరు. నా కంట్రోల్లో లేడు నిజంగా. నా మొబైల్ కొద్దిగా హ్యాక్ అవుతుంది, అదే ల్యాగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దట్ వైఫై బాక్స్ కూడా లేదు మన దగ్గర. మనం వేరే ఊరికి వచ్చాం. గేమ్ వచ్చేసరికి 387 MB అనుకుంటా. ఇది వచ్చేసరికి 4G+ నెట్వర్క్ అంతా అలా ఉండదు అనమాట. ఇది ఎక్కడానికి 20 minutes పైన పెట్టింది అనమాట గేమ్. జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసి ఇప్పుడే వీడియో. ఆ ఫిజిక్స్ చూసారా, ఇండికేటర్ ఇచ్చుకుంటూ లెఫ్ట్కి రైట్కి కట్ అవుతున్నాడు. ఇదివరకు అలా ఉండేది కాదనమాట. ఎవరు అసలు అలా ఉండేది కాదు. బస్సు అయితే 130 దాకా బాగానే వెళ్తుంది. 135 అలా వచ్చాక స్టెబిలిటీ అయితే ఉండలేదు. చూసారా, స్టెబిలిటీ అయితే ఉండలేదు అనమాట. అది కూడా టీటీలో అంటే ఫోన్తో తిప్పేవాళ్ళకి. యారోస్కి స్టీరింగ్ అయితే ఆబ్జెక్ట్ బాల్ ఉంటుంది అనుకోండి, కాయాలి ఫోన్ని 130+ లేదా. అంటే మనం అంతసేపు పట్టుకుని ఆడతాం కదా ఫోన్. సో దానివల్ల షివరింగ్ వచ్చేస్తుంది హ్యాండ్, మనం పెట్టుకున్న డెస్టినేషన్ బట్టి. అంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సేవ్ చేసి, కానీ నేను మీకు రికార్డ్ చేయాలి కదా. సో అందుకని కొట్టేస్తాను ఆ బస్సుని. నన్ను తప్పుకోవాలి, ఎవరు వచ్చినా వదిలేదులే ఈసారి. అసలు ఆ గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. అక్కడి నుంచి అదే చేసాం అనుకోండి. ఏదో టొయోటో యారిస్ ఉంది. కార్ రేట్ కామెంట్ చేయండి. అందులోనే వెళ్తారు. చిరంజీవి గారిది కూడా బ్లాక్ కార్. మళ్ళీ మ్యాప్ అప్డేట్ అంటుందా. మీకు ఇప్పటికి వచ్చి ఇది 4వ యాడా 5వ యాడా గైస్, చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే 18 minutes అయిపోయింది. సో మీరు లాంగ్ వీడియోస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఆ వీడియో వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 18 minutes ఉంటుంది అనమాట. సో దానికి కూడా బాగానే వ్యూస్ వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేను అంతా. సో కొత్త గేము ఎక్కువ వ్యూస్ వస్తాయా రావా అనుకుని తీసాను అనమాట. సో ఇంతకుముందు కూడా ఆడడం బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా, అప్పుడు అంతా వ్యూస్ రాలేదు. సో అప్పుడు 70-60 సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట. సో అప్పుడు అంతగా కలిసి రాలేదని చెప్పి ఆడలేదు వీడియో. పెట్టిన వీడియో డిలీట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు మంచి సపోర్టింగ్లో నడుస్తుంది కదా అని చెప్పి ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నా. దీనికి మంచి వ్యూస్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను అనమాట. సో మీరైతే మంచి వ్యూస్ అయితే ఇవ్వండి, ఓకేనా. అట్లీస్ట్ 200+ ఇవ్వండి చాలు. 300 ఏమి ఇవ్వమంటలేదు, 200+ ఇవ్వండి. రివర్స్ వెళ్దాం. మ్యాప్ అయితే చేపించింది. ఒక నిమిషం గాయస్. నాకు తేడా కొడుతుంది గాయస్, నాకు తేడా కొడుతుంది. రైట్ కొట్టాలా. సీట్ వెళ్ళాలి. కొద్దిలో మిస్ అనమాట, జస్ట్ మిస్. కొద్దిలో వెళ్ళిపోయారన్నమాట. మళ్ళీ అదంతా ఆల్రౌండ్ తిప్పుకుంటా కావాల్సి వచ్చేది. సో ఇఫ్ యూ గైస్ ఎనీవన్ న్యూ టు అవర్ ఛానల్, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో
ఇలా ఇంకా ఎలాంటి గేమ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో కామెంట్ చేయండి భయ్యా, ఎవరు చేస్తలేదు అసలు. సిగ్నల్ ఏం పడిందో కామెంట్ చేయండి. సో నేను ఫాలో అవ్వను అనుకోండి, బట్ అడుగుతున్నా. సింగల్వే కదా ఇది, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు దాకా హైవేలో బాగానే వచ్చేసాం, పాటలు పాడుకుంటా ఏదో చెప్పుకుంటా. ఇప్పుడు కట్టు ల్యాగ్ అయిపోతుంది ఫోను. అరే బస్సు ఇంత సన్నదారులు ఎలా తీసుకొస్తారా నాయన. దట్ మన బస్సు ప్రైవేట్ బస్సులు, మనకి మోడిఫికేషన్ అని ఏయో చేయింటాం, మనకి లేవనుకోండి. బట్ ఇంకెప్పుడు ఇలా వచ్చినప్పుడు బస్సు చూసారా ఇలా ఉంది. ట్రాఫిక్ వెహికల్స్ కూడా మార్చాడు. సో ఏ అయితే బాగా అప్డేట్ అయిందనమాట ఏఏ. సో మన సామ్సంగ్ S24 అల్ట్రాలో ఏ ఎలా ఉందో దీంట్లో కూడా గేమ్లో అలా ఫిక్స్ చేశాడు. అబ్బా ఖాళీ రోడ్డు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. స్టెబిలిటీ కూడా ఉంటే ఓ ఓ ఓ తిప్పు స్పీడ్ అందుకున్నామని చెప్పి తిప్పు. ఏ బాబు ఏటి బాబు మాకు ఇది ఇందాక నుంచి చూస్తున్నాను, రూట్ సరిగా ఫాలో అవ్వడం కూడా తెలీదా నీకు? అయ్యో అప్పుడే గైస్ మన డ్రైవర్కి అయితే పేరు వచ్చేసాం. కండక్టర్ గారికి అయితే మాటమని చెప్తున్నాం. కండక్టర్ గారు కొద్దిగా మేనేజ్ చేయండి. అలాంటప్పుడు డ్యూటీ ఎందుకు ఎక్కాడో? వారికి పిల్లలు ఉంటారు కదా సార్ పోషించుకోవడానికి, ఇక్కడ డ్యూటీ బాగా తొలుతాడు సార్, రోజు అడగండి. సరే ఓ గాయస్, ఈ చెత్తాన డ్రైవర్ గాడు ఎందుకులేండి, ఇంకా వెళ్ళిపోదాం అటు కట్టించుకొని. మనోడు ఫుల్ అవ్వడం వల్ల వచ్చింది ఇదంతా. మనోడు ఫుల్ అవ్వకపోతే వెహికల్ ఫుల్ స్టెబిలిటీలో ఉండేది. ఉందా సిటీ అసలు చూడండి, ల్యాండ్స్కేప్ అనడానికి మనమేమి ఊరు పేరు మన రాజమండ్రిలో పెట్టినట్టే పెట్టారు గైస్. చూడండి ఈ పేరేంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏం చేసినా చెప్పినా ఈ పేరు ఖచ్చితంగా ఏంటో కామెంట్ చేయాల్సిందే మీరు. సో ఇది మసీద్ అనుకుంటా. ఇది మనం అయితే ఇండియా నుంచి పాకిస్తాన్ వచ్చేసాం. ఇదిగోండి పాకిస్తాన్ ట్రాఫిక్ అయితే రెచ్చిపోతుంది, ఇండియా బస్ వచ్చిందని. ఉంటుందిరా నీకు. రే నాన్న ప్లీజ్ రే. ఏం కొడుతున్నాడు చూడండి అసలు. ల్యాంబర్గిని టెర్జా అనుకుంటున్నాడు, మిల్క్ వ్యాన్ అనుకుంటున్నాడు, మిల్క్ ట్యాంకర్ అనుకుంటున్నాడు. మనం అనుకోండి ఇండియా బస్ ట్రావెలర్, మనం మామూలుగా ఉండదు, కొట్టేయచ్చు. ఇంకా రాలేదండి డెస్టినేషన్లో, చాలా దగ్గరకు పెట్టాను నేను. కానీ నేనైతే వీడియో ఎక్కడా పాజ్ చేయకుండా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎక్కువసేపు వస్తే సారీ గైస్, ఓకేనా? ఎక్కువ వ్యూస్ అయితే ఇవ్వండి. 30 minutes అబౌవ్ ఉంటే 100 వ్యూస్ ఇచ్చినా చాలు. సో బిలో ఉంటే 200+ ఇచ్చినా చాలు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈ కంటైనర్ ఎక్కడికి వెళ్తుంది చూద్దాం, ఒకసారి అడుగుదాం, డ్రైవర్ గారిని అడుగుదాం. పోనీ అసలు ఈ లైన్ దాటామంటే వేసేస్తారు మనకు పోలీస్ బాబాయిలు, కెమెరాలు ఉంటాయి. అటు పక్క లైన్లో ఏ వెహికల్ లేనప్పుడు వెళ్ళాలి. బాబాయ్ ఎక్కడికి? ఓ మ్యాప్ చూసుకోవాలి. బాబాయ్ ఎక్కడికి అని అడిగే లోపే లెఫ్ట్ కటింగ్ వచ్చింది. సో ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంది? 35 liters ఉంది. పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఉందని దగ్గరలో చూడాలి, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది స్పీడ్ లేకపోతే. 35 liters అంటే 20 liters వచ్చాక చూద్దాం. 20 liters కూడా వచ్చాక చూద్దాం. ఇటేనా ఇండికేషన్ ఇటే. వెహికల్ అయితే రివర్స్ చేస్తున్నాడు. రూట్ అయితే అది ఫస్ట్ పర్సన్లో కుదరతలేదు. సో ఇటు లాంగ్ అవుతుందో లేకపోతే షార్ట్ అవుతుందో కూడా అర్థమవుతలేదు అన్నమాట. వచ్చేసాం బస్ స్టాండ్కి, ఫైనల్లీ వచ్చేసామా? చెప్పండి రా కొద్దిగా.
ఫ్యూల్ స్టేషన్ ఏంటిది? బస్ స్టాప్ గైస్. ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. గైస్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 25 minutes వచ్చింది. పక్క అయితే అందరూ ఇవ్వాలి గైస్, ఖచ్చితంగా అందరూ అయితే ఇవ్వాలి. 100 views 200 views ప్లస్ అయితే ఇవ్వాలి. సో బ్యాక్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా, తెలిసి బ్యాక్కి వెళ్ళిపోతున్నామా? బ్యాక్కి అనుకుంటా, లేదా మ్యాప్ ఇంకోటి రిటర్న్ ఇస్తాడా? నేనైతే చదవకుండా ఒకే కొట్టేసా. ఒకవేళ రిటర్న్ ఓకే, గ్యారేజ్కి అయితే వచ్చేసాం. 1,55,000 అయితే ఉంది. సో గంటి అంట నామా, మనం గెస్ట్ అకౌంట్ అనుకుంటా, నేను మారుద్దామా? బాయ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?